మన ఈ ఛానల్ ద్వారా ఇదివరకే 500 ప్రశ్నలనైతే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 500 ప్రశ్నల్లో ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్ బేసెస్ నుంచి సుమారు 200 ప్రశ్నలైతే అందించడం జరిగింది. మిగిలిన 300 ప్రశ్నలైతే వివిధ చాప్టర్స్ నుంచి అతి ముఖ్యమైన ఎగ్జామ్‌కి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు అందించడం జరిగింది. వాటి కోసం ప్లేలిస్ట్‌లో ఉన్న ప్రతి వీడియోని చూడండి. ఇక నుండి చాప్టర్ వైస్‌గా ప్రతి చాప్టర్ నుండి ఒక 25 ప్రశ్నలు చొప్పున వీడియోనైతే చేయడం జరుగుతుంది. ఒక్కొక్క చాప్టర్‌కి సంబంధించి 200 నుంచి 300 ప్రశ్నలైతే ఎగ్జామ్‌కి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రతి వీడియోలో కూడా ఒక 25 ప్రశ్నలు చొప్పున అందించడం జరుగుతుంది. దయచేసి పూర్తి వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యకరమైన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత ఎంత? గత ఎగ్జామ్‌లో ఈ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత అని. ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. 37 డిగ్రీల సెల్సియస్ లేదా 36.9 డిగ్రీల సెల్సియస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఫారెన్హీట్ అనేది తప్పు. ఇక్కడ 98.4 డిగ్రీల ఫారెన్హీట్ సెల్సియస్ కూడా తప్పు. అలానే ఇది కెల్విన్‌లో ఉన్నది ఇది కూడా తప్పు. కేవలం ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత సెల్సియస్ మానంలో ఎంత అంటే 37 డిగ్రీల సెల్సియస్ లేదా 36.9 డిగ్రీల సెల్సియస్. ఇదే ప్రశ్న ఈ విధంగా కూడా ఇవ్వడం జరిగింది గతంలో రైల్వేలో. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో చూసుకుంటే 310 కెల్విన్లు. ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత సెల్సియస్‌లో అయితే 37 డిగ్రీల సెల్సియస్. కెల్విన్ మానంలో అయితే 310 కెల్విన్లు. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత ఫారెన్హీట్‌లో అయితే 98.4 డిగ్రీల ఫారెన్హీట్ అయితే ఉండడం జరుగుతుంది. సెల్సియస్‌లో అయితే 37 డిగ్రీల సెల్సియస్. కెల్విన్ మానంలో అయితే 310 కెల్విన్లు. అదే ఫారెన్హీట్‌లో మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్. వీటిపైన గతంలో ఎగ్జామ్‌లో ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోండి. సెల్సియస్, ఫారెన్హీట్ అలానే కెల్విన్ మానంలోని మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత 310 కెల్విన్లను ఫారెన్హీట్ మానంలో ఎంత? ఇది మనం ఇదివరకే చూసాం. ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఫారెన్హీట్‌లో అయితే మనకి 98.4 డిగ్రీల ఫారెన్హీట్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే మనకి ఎగ్జామ్స్‌లో కెల్విన్ మానంలో ఉన్నదాన్ని ఫారెన్హీట్‌లోకి మార్చమని, ఫారెన్హీట్‌లో ఉన్నదాన్ని కెల్విన్‌లోకి మార్చమని, లేదా కెల్విన్‌లో ఉన్నదాన్ని సెల్సియస్‌లోకి మార్చమని, సెల్సియస్‌లో ఉన్నదాన్ని కెల్విన్‌లోకి మార్చమని ఈ విధంగా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రశ్న నేను రూపొందించాను. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత మనకి 310 కెల్విన్లని ఇచ్చి దాన్ని ఫారెన్హీట్‌లో మార్చమని ఒకవేళ అడిగేటప్పుడు మనకి ఫారెన్హీట్‌లో గుర్తు లేదనుకుంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి C/100 = F-32/180 = K-273/100 అనే ఫార్ములాని యూజ్ చేసి మనం సెల్సియస్‌లో ఉన్నది ఫారెన్హీట్‌లో ఉన్నదాన్ని కెల్విన్‌లోకి ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇది C/100 కాదు, C-0/100 = F-32/180 = K-273/100 అనే ఫార్ములాని యూజ్ చేసి ఈ విధంగా మనం ఫారెన్హీట్‌లో ఉన్నది సెల్సియస్‌లో ఉన్నది ఫారెన్హీట్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేంజ్ చేసే విధంగా ప్రశ్నలు అయితే గతంలో అడగడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని ఇవ్వడం జరిగింది. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత 310 కెల్విన్లను సెల్సియస్ మానంలో ఎంత? మనకి ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత కెల్విన్‌లో అయితే 310 కెల్విన్లు అని చెప్పుకోవడం జరిగింది. అదే సెల్సియస్‌లో అయితే 37 డిగ్రీల సెల్సియస్. మీరు ఒకసారి ఈ ఫార్ములాలో ఈ 310 కెల్విన్లను ప్రతిక్షేపించి దానిని మనకి కెల్విన్‌లోనే ప్రతిక్షేపించి
సెల్సియస్లోకి మార్చి చూడండి. మీకు 37 డిగ్రీల సెల్సియస్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. మనకి గతంలో ఈ విధంగా అయితే ప్రశ్న అయితే రావడం జరిగింది. ఒక స్టీల్ కడ్డీ ఉష్ణోగ్రత 330 కెల్విన్లు అయితే దాని యొక్క ఉష్ణోగ్రత అనేది డిగ్రీ సెల్సియస్లో ఎంత, డిగ్రీ సెల్సియస్ పరంగా ఎంత ఉంటుంది అనేది ప్రశ్న అయితే ఈ విధంగా అడగడం జరిగింది. మీరు ఈ ప్రశ్నకు సంబంధించి మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసి సమాధానం ఎంత అనేది చెక్ చేసుకోండి. C/100 F-32/180 K-273/100 అనే ఫార్ములాలోని ఆధారంగా చేసుకొని కెల్విన్లో ఉన్నదాన్ని సెల్సియస్లోకి మార్చి చూడండి. మనం ఇక్కడ కెల్విన్లో ఉన్నదాన్ని సెల్సియస్లోకి మార్చడానికి C/100 K-273/100 ఈ రెండింటిని తీసుకుంటాం. ఈ రెండింటిని తీసుకొని కెల్విన్ స్థానంలో 330 అనే దాన్ని వేసి అక్కడ 330 నుంచి 273ని తీసివేయడం జరుగుతుంది. తీసివేయడంతో మనకి సమాధానం అనేది 57 డిగ్రీల సెల్సియస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కెల్విన్లో ఉన్నదాన్ని సెల్సియస్లోకి మార్చమని చెప్పారు కనుక C/100 K-273/100 అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో ఊర్ధ్వస్థిర బిందువుని గుర్తించండి. మనకి ఊర్ధ్వస్థిర బిందువు అంటే ఏంటో తెలిస్తే ఖచ్చితంగా సెల్సియస్ మానంలోని ఊర్ధ్వస్థిర బిందువు అంటే ఏంటో తెలిస్తే దానిని గుర్తించడానికి వీలవుతుంది. ఊర్ధ్వస్థిర బిందువు అంటే నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మరుగుతుందో, బాయిలింగ్ అవుతుందో ఆ ఉష్ణోగ్రతని ఊర్ధ్వస్థిర బిందువు అంటారు. అధోస్థిర బిందువు అంటే రెండు రకాల బిందువులు ఉంటాయి. ఒకటి ఊర్ధ్వస్థిర బిందువు, ఇంకొకటి అధోస్థిర బిందువు అని ఉంటుంది. ఊర్ధ్వస్థిర బిందువు అంటే నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మరుగుతుందో ఆ ఉష్ణోగ్రతని ఊర్ధ్వస్థిర బిందువు అంటారు. అధోస్థిర బిందువు అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మంచు అనేది నీరుగా మారుతుందో, మంచు కరుగుతుందో ఆ ఉష్ణోగ్రతని మనకి అధోస్థిర బిందువు అని పిలుస్తారు. ఇక్కడ సెల్సియస్ మానంలో ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అనేది మరుగుతుంది అనేది ప్రశ్న. ఈ విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా, అంటే ఇప్పుడు సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో ఊర్ధ్వస్థిర బిందువు గుర్తించండి అని అడగవచ్చు, లేదంటే ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అనేది మరుగుతుంది అనేది కూడా ప్రశ్న అడగవచ్చు. మనకి 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అనేది మరగడం జరుగుతుంది. ఈ నీరు మరిగే స్థానాన్ని మనకి ఊర్ధ్వస్థిర బిందువు అని పిలుస్తారు. ఈ 100 డిగ్రీల సెల్సియస్నే ఊర్ధ్వస్థిర బిందువు అని పిలుస్తారు సెల్సియస్ మానంలో అయితే. అదే ఫారెన్హీట్ మానంలో ఎన్ని డిగ్రీల ఫారెన్హీట్ వద్ద మనకి నీరు మరుగుతుంది అనేది కూడా ఉంటుంది. ఎన్ని డిగ్రీల ఫారెన్హీట్ వద్ద మనకి మంచు కరుగుతుంది అనేది కూడా ఉండడం జరుగుతుంది. సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో అధోస్థిర బిందువును గుర్తించండి. ఇప్పుడే చెప్పాను, ఊర్ధ్వస్థిర బిందువు అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నీరు మరుగుతుందో, నీరు మరగడం అంటే బుడగల్లా వచ్చి నీరు అనేది ఆవిరిగా మారుతూ ఉంటుంది. అలా నీరు మరిగే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నీరు మరుగుతుంది, మనకి 100 డిగ్రీల సెల్సియస్ వద్ద అయితే నీరు మరుగుతుంది, దానిని ఊర్ధ్వస్థిర బిందువు అని పిలుస్తారు. అయితే అధోస్థిర బిందువు అంటే ఏంటి, మనకి మంచు అనేది కరుగుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మంచు కరుగుతుందో ఆ ఉష్ణోగ్రతనే మనకి అధోస్థిర బిందువు అంటారు. మనకి 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మంచు అనేది నీరుగా మారడం జరుగుతుంది కనుక మనకి సెల్సియస్ మానంలో అధోస్థిర బిందువు ఏదంటే 0 డిగ్రీ సెల్సియస్. లేదనుకుంటే మనకి ప్రశ్న ఇంకో విధంగా కూడా అడగచ్చు, ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు అనేది నీరుగా మారుతుంది లేదా మంచు కరుగుతుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మంచు అనేది కరుగుతుంది లేదా నీరుగా మారుతుంది, దానిని అధోస్థిర బిందువు అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి C-0/100 F-32/180 K-273/100 అనే ఫార్ములా అనేది ఈ ఊర్ధ్వస్థిర బిందువు అలానే అధోస్థిర బిందువును ఆధారంగా చేసుకొని, అంటే నీటి యొక్క మరుగు స్థానం అంటే నీరు అనేది బాయిలింగ్ అయ్యే
పాయింట్ అంటే 100 డిగ్రీ సెల్సియస్. అలానే నీరు మంచు అనేది నీరుగా కరిగే 0 డిగ్రీ సెల్సియస్ నీటిని ఆధారంగా చేసుకొని ఈ ఫార్ములాని తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనకి -0 డిగ్రీ సెల్సియస్ అనేది ఏంటంటే మనకి మంచు అనేది కరిగే స్థానం. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మనకి మంచు కరుగుతుంది కనుక C-0/100 ఏంటంటే మనకి అధోస్థిర బిందువుని ఊర్ధ్వస్థిర బిందువు నుంచి అధోస్థిర బిందువుని తీసివేస్తే వచ్చేదే 100. అంటే 100 - 0 చేస్తే C/0 -100 - 0 చేస్తే ఏమవుతుంది, C/100 అనేది అవుతుంది. అందులో దీన్ని తీసుకోవడం జరిగింది. అలానే ఫారెన్ హీట్లో కూడా మనకి ఏం జరుగుతుందంటే ఈ 32 డిగ్రీల ఫారెన్ హీట్ అనేది మనకి అధోస్థిర బిందువు అయితే 180 అనేది ఊర్ధ్వస్థిర బిందువు అవ్వదు. 180కి 32 కలిపితే 212 డిగ్రీల ఫారెన్ హీట్ అనేది మనకి అధోస్థిర బిందువు అనేది అవుతుంది. దానికి సంబంధించిన ప్రశ్న చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానంలో అధోస్థిర బిందువుని గుర్తించండి. అంటే మనకి అధోస్థిర బిందువు అంటే ఏంటి, ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మంచు కరుగుతుందో ఆ ఉష్ణోగ్రతనే మనం అధోస్థిర బిందువు అని పిలుస్తాం. అయితే ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద మంచు అనేది కరుగుతుంది, మంచు అనేది నీరుగా మారుతుంది అంటే 32 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద మనకి మంచు అనేది కరగడం లేదా మంచు అనేది నీరుగా మారడం అనేది జరుగుతుంది. అలానే ఫారెన్ హీట్ మానంలో ఊర్ధ్వస్థిర బిందువు అంటే నీరు ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నీరు మరుగుతుంది, మనకి 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరగడం జరుగుతుంది. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మంచు కరుగుతుంది. అలానే 32 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద మంచు అనేది కరుగుతుంది. 212 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నీరు అనేది మరుగుతుంది. దీనికి సంబంధించిన ఫార్ములా C/100 = F - 32/180 ఎలా వచ్చిందనేది మీకు అర్థమైంటుంది. మనకి 32 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది మంచు కరిగే మంచు ఏ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుందో అది. అలానే ఈ 180 అనేది ఏంటంటే మనకి నీరు మరిగే మనకి 212 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నీరు మరుగుతుంది. దాని నుంచి మనకి మంచు కరిగే ఏదైతే ఉష్ణోగ్రత 32 డిగ్రీల ఫారెన్ హీట్ ఉందో దానిని తీసివేస్తే వచ్చేదే 180. కాబట్టి C/100 = F - 32/180 అనేది ఎలా వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది. అలానే K - 273/100 కూడా అలానే ఉంటుంది. ఈ 273 డిగ్రీల కెల్విన్ అనేది ఏంటంటే అధోస్థిర బిందువు అయితే 373 కెల్విన్ అనేది ఊర్ధ్వస్థిర బిందువు అవుతుంది. దాని నుంచి 373 నుంచి 273 తీసివేస్తే వచ్చింది అక్కడ 100 అనేది రావడం జరుగుతుంది. ఈ ఫార్ములా అనేది మీకు ఏ విధంగా రావడం జరిగింది అనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే దీనికి సంబంధించి ప్రశ్న వస్తే కూడా ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మనకి ఫారెన్ హీట్ అంటే ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద మనకి నీరు మరుగుతుంది లేదంటే మంచు కరుగుతుంది, మంచు నీరుగా మారుతుంది అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు C/100 = F - 32/180 = K - 273/100 అనే ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మనకి ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద మనకి నీరు అనేది మరుగుతుందని అడిగితే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అనేది మరుగుతుంది అనేది చెప్పొచ్చు. అలానే ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు కరుగుతుందని అడిగితే 0 డిగ్రీల సెల్సియస్. యాక్చువల్గా C-0/100 అనేది అది C-0/100 అది 0 ఉన్నా లేకపోయినా ఒకటే అనుకుని C/100 అని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు అనేది నీరుగా మారుతుందంటే మనకి 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు అనేది కరగడం జరుగుతుంది. అలానే ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద మంచు అనేది కరుగుతుందంటే 32 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద మంచు అనేది కరుగుతుంది. ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నీరు అనేది మరుగుతుందంటే 212 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నీరు అనేది మరుగుతుంది. ఈ వీడియో మీకు చాలా స్పీడ్గా చెప్తున్నాను అనిపిస్తే యూట్యూబ్ సెట్టింగ్స్లో స్లోగా పెట్టుకోండి. అర్థం కాకపోతే మరోసారి వినండి, అర్థమవుతుంది. ఈ వీడియోని పూర్తిగా విన్న తర్వాత మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్లో హీట్కి సంబంధించిన క్లాస్ వినండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఈ 25 ప్రశ్నలు కూడా ఎక్కువ రోజుల పాటు గుర్తుండడం కూడా జరుగుతుంది. అలానే కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో ఊర్ధ్వస్థిర బిందువు గుర్తించండి. ఊర్ధ్వస్థిర బిందువు అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద ఎన్ని డిగ్రీల కెల్విన్ల వద్ద మనకి నీరు అనేది మరుగుతుందంటే 373 కెల్విన్ల వద్ద నీరు అనేది మరగడం జరుగుతుంది. దీనినే ఊర్ధ్వస్థిర బిందువు అని పిలుస్తారు. అలాగే ఎన్ని డిగ్రీల కెల్విన్ల వద్ద మంచు అనేది కరుగుతుంది అంటే మనకి 273 కెల్విన్ల వద్ద మంచు అనేది కరుగుతుంది. దీనినే అధోస్థిర బిందువు కెల్విన్ ఉష్ణోగ్రత మానంలో అధోస్థిర బిందువు అని పిలుస్తారు.
ఒక స్టీల్ కడ్డీ ఉష్ణోగ్రత -40°C అయితే దాని ఉష్ణోగ్రత ఫారెన్హీట్లో ఎంత? ఇదివరకే C/100 = F-32/180 K-273/100 అనే ఫార్ములాలో మనకి -40°C అనేది వేసి మనకి ఫారెన్హీట్లోకి మార్చే ట్రై చేయండి. ఎంత వస్తుందో ఒకసారి చూడండి. వీడియోని స్కిప్ చేసి చూసిన తర్వాత కామెంట్ చేయండి మీకు ఎంత వచ్చింది అనేది. అయితే ఒక స్టీల్ కడ్డీ యొక్క ఉష్ణోగ్రత -40°C ఉన్నది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెల్సియస్లో ఉన్నది ఫారెన్హీట్లోకి మార్చేటప్పుడు -40°C ఉన్నది ఫారెన్హీట్లోకి మార్చేటప్పుడు కూడా మళ్ళీ మనకి -40° రావడం జరుగుతుంది. సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మానాల సంఖ్యాపరంగా సమానమయ్యేది ఎక్కడ అంటే మీరు పైన చూసుకుంటే మనం ఒక స్టీల్ కడ్డీ యొక్క ఉష్ణోగ్రత -40°C నుంచి మనకి ఫారెన్హీట్లోకి మార్చినప్పుడు కూడా ఏం జరిగింది, మనకి -40° రావడం జరిగింది. అంటే సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మానాలు అనేవి ఎన్ని డిగ్రీల వద్ద సమానంగా ఉంటాయంటే -40° వద్ద సెల్సియస్ అలానే ఫారెన్హీట్ మానాలు అనేవి సమానంగా ఉంటాయి. ఈ ప్రశ్న అనేది గత రైల్వే ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి పర్టికులర్గా ఈ విధంగా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మానాలు అనేవి సంఖ్యాపరంగా ఎక్కడ సమానంగా ఉంటాయి, ఎన్ని డిగ్రీల వద్ద సమానంగా ఉంటాయి అంటే -40° వద్ద సమానంగా ఉంటాయి. సెల్సియస్లో ఉన్నది ఫారెన్హీట్లోకి మార్చాలన్నా, ఫారెన్హీట్లో ఉన్నది కెల్విన్లోకి మార్చమన్నా, లేదా కెల్విన్లో ఉన్నది సెల్సియస్లోకి మార్చమన్నా మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా C/100 = K-32/180 K-273/100 అనేది యూజ్ చేయండి. అలానే సెల్సియస్ ఫారెన్హీట్ అనేది ఎన్ని డిగ్రీల వద్ద సమానంగా ఉంటుందంటే -40° వద్ద సమానంగా ఉంటుంది. -40° వద్ద క్రింది వాటిలో ఏవి సమానంగా ఉంటాయంటే సెల్సియస్ మరియు ఫారెన్హీట్. ఈ విధంగా ఇస్తే మనం ప్రశ్న ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం. సెల్సియస్ ఫారెన్హీట్ కెల్విన్, సెల్సియస్ కెల్విన్, సెల్సియస్ రాయ్మర్ ఈ విధంగా ఇస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, -40° వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ అనేవి సమానంగా ఉంటాయి. క్రింది వాటిలో సరైన సమీకరణాన్ని గుర్తించండి. ఇదివరకే చెప్పుకున్నాం, సెల్సియస్ ఉన్నది ఫారెన్హీట్ ఉన్నది కెల్విన్లో ఉన్నది సెల్సియస్. ఈ విధంగా ఒక దానిలో ఉన్న టెంపరేచర్ని మరో దానిలోకి మార్చడానికి సంబంధించిన సమీకరణం C/100 = F-32/180 K-273/100. నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం. నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం బెక్మన్ ఉష్ణమాపకం. మనకి గత రైల్వే ఎగ్జామ్స్లో కొన్ని పరికరాల యొక్క యూజెస్ అయితే అడగడం జరిగింది. ఆర్ద్రతని కొలిచే పరికరం, స్పీడ్ని కొలిచే పరికరం, ఈ విధంగా కొన్ని పరికరాల యొక్క యూజెస్ అయితే అడగడం జరిగింది. కాబట్టి కొన్ని చాప్టర్స్కి సంబంధించి వాటిలో ఉన్న ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటి యొక్క యూజెస్ అయితే చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏదంటే వాటర్ వేపర్ యొక్క టెంపరేచర్ని కొలిచే పరికరం బెక్మన్ ఉష్ణమాపకం. ఈ ప్రశ్న అయితే గత రైల్వే ఎగ్జామ్స్లో అయితే రావడం జరిగింది. ఒక రోజులో నమోదయ్యే అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపకం ఏది? ఒక రోజులో నమోదయ్యే అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిచే ఉష్ణమాపకం 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అని పిలుస్తారు దాన్ని. ఈ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనేది ఒక రోజులో నమోదయ్యే, అంటే ఈ రోజులో మనకు అత్యధికంగా ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, అలానే అత్యల్పంగా ఎంత ఉష్ణోగ్రత నమోదైంది అనేది కొలవడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి ఈ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని కనుగొన్నది కూడా 6 ఎవరైతే కనుగొన్నారో వాళ్ళ పేరు మీదే దీనికి పేరు పెట్టడం జరిగింది. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం యొక్క ఉపయోగం ఏంటంటే ఒక రోజులో నమోదయ్యే అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుండో సేకరించింది కాదు, టెక్స్ట్ బుక్స్ నుంచే. మనకి 6th నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుండి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. వీలైతే మీరు CBSE సిలబస్ని కానీ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ని కానీ చదివితే ఖచ్చితంగా హీట్ అనే లెసన్ చదివితే ఇదంతా దొరుకుతుంది. ఇవే మనకి రైల్వే ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. ఒకసారి కంపేర్ చేసి చూడండి గత పేపర్లని, అలానే
టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని. ఉష్ణమాపకాలు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి? ఉష్ణమాపకాలు అనేవి వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచించును అనే నియమం ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. ఉదాహరణగా పాదరసం తీసుకుంటే ఈ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో మనకి పాదరసం అనేది ఉపయోగించడం జరుగుతుంది. పాదరసాన్ని తీసుకుంటే పాదరసానికి వేడి తగిలితే ఏం జరుగుతుంది? పాదరసం అనేది వ్యాకోచించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉష్ణమాపకాలు అంటే ఉష్ణోగ్రతను కొలిచే ఉష్ణమాపకాలన్నీ కూడా దేని ఆధారంగా పనిచేయడం జరుగుతుందంటే ఆ ఉష్ణమాపకాలన్నీ వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచించును అనే నియమం ఆధారంగానే పనిచేయడం జరుగుతుంది. పరమ ఉష్ణోగ్రత అబ్సల్యూట్ టెంపరేచర్ క్రింది వాటిలో ఏది? అంటే క్రింది వాటిలో దేనిలో తెలిపిన ఉష్ణోగ్రతనే మనకి అబ్సల్యూట్ టెంపరేచర్ పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తారంటే కెల్విన్ మానంలోని ఉష్ణోగ్రతనే మనకి అబ్సల్యూట్ టెంపరేచర్ లేదా పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తారు. గతంలో ఈ ప్రశ్న కూడా రావడం జరిగింది. చల్లదనం లేదా వెచ్చదనం స్థాయిని ఏమని పిలుస్తారంటే చల్లదనం లేదా వెచ్చదనం స్థాయిని ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ విశిష్టోష్ణం అంటే స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తారు. స్పెసిఫిక్ హీట్ని విశిష్టోష్ణం అంటారు. గుప్తోష్ణం అంటే లేటెంట్ హీట్ అని పిలుస్తారు. ప్రింటింగ్లో మిస్ అయింది. విశిష్టోష్ణాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. గుప్తోష్ణాన్ని లేటెంట్ హీట్ అని పిలుస్తారు. ఇక్కడ చల్లదనం లేదా వెచ్చదనం స్థాయిని ఏమని పిలుస్తారంటే ఉష్ణోగ్రత అని పిలుస్తారు. టెంపరేచర్ అని పిలుస్తారు. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఏమని పిలుస్తారు? అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణమని పిలుస్తారు. ఉష్ణానికి SI ప్రమాణం జౌల్. ఉష్ణానికి CGS ప్రమాణం ఉష్ణానికి SI ప్రమాణం జౌల్ అయితే ఉష్ణానికి CGS ప్రమాణం కెలోరీ అవుతుంది. ఉష్ణోగ్రతకి SI ప్రమాణం కెల్విన్. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్. ఉష్ణానికి SI ప్రమాణం జౌల్. ఉష్ణానికి CGS ప్రమాణం కెలోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. గత రైల్వే ఎగ్జామ్స్ని ఆధారంగా చేసుకునే టెక్స్ట్ బుక్స్ నుంచే మీకు ఈ ప్రశ్నలు అయితే రూపొందించడం జరిగింది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చుంటుంది ఖచ్చితంగా. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలానే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.